చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లేకపోతే మోడీ గారు యాక్షన్ తీసుకునేటట్టుగా ఉంటే జైల్లో ఉండాలి కదా నేరస్తులు, మరి జైల్లో పెట్టాలి కదా నేరస్తుల్ని. చంద్రబాబు నాయుడు దగ్గరే లా అండ్ ఆర్డర్ ఉంది. 23 నెలల తర్వాత కూడా ఇప్పుడు కూడా మీరు ఇది అడగకూడదంటే ఇంకేం చెప్పాలి? ఇంకోటి లక్ష్మీనాథ్ గారు మీకు కూడా చెప్తున్నాను, మీడియా కానీ చాలా మందికి చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎక్కడైనా సరే మాట్లాడేటువంటి వాళ్ళు ఒకవేళ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే పేటీఎంలు అయిపోతారు. అదే విధంగా వైసీపీ వ్యతిరేకంగా మాట్లాడితేనేమో వీళ్ళు తెలుగుదేశం అని జనసేన పేటీఎం అయిపోతారు. ఇక స్వతంత్రమైనటువంటి ఆలోచనలు ఉండే వాళ్ళు ఉండరా, ఉండకూడదా? ఈ విధమైనటువంటి బుద్ధి లేని మాటలు అనేటువంటిది మానుకోవాలి ఎవరైనా అనేటువంటిది నేను స్పష్టం చేయదలుచుకున్నాను. ప్రజలు యాక్సెప్ట్ చేయరు సార్. ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారు. మనసులో ఏం పెట్టుకుని ఎవరు మాట్లాడుతున్నారు అనేది మోడరేటర్ మాట్లాడినా, అనలిస్ట్ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా అబ్జర్వ్ చేస్తారు. చట్టం వేరు, ప్రభుత్వం వేరు. చట్టం అనేది చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తారు? మీరు ఏ రకంగా మాట్లాడతారు? అలా పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఏం అవసరం లేదా? ప్రభుత్వం అంటే వాళ్ళు యాక్షన్ తీసుకునేవచ్చా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మళ్ళీ బుద్ధి లేదు, గిద్ది లేదు అని మాట్లాడుతున్నారు. బుద్ధి ఎవరికి ఉందా లేదో ప్రజలు చూస్తారు. విశ్లేషణ చేయండి సార్. ప్రభుత్వాలు యాక్షన్ తీసుకునేస్తే మళ్ళీ ఇంకెవరు బయట తిరగాల్సిన అవసరం లేదు. అది వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా లేకపోతే కూటమి ప్రభుత్వం అయినా ఎవరైనా కూడా వాళ్ళ లిమిట్ లో వాళ్ళు ఉండాలి. ఎవరైనా తప్పు చేస్తే దర్యాప్తు కంప్లైంట్ పోతే వాళ్ళు చూసుకుంటారు. చేతుల్లో అమలు చేయాల్సి, పోలీసులకు ఆదేశాలు జారీ చేయాల్సి చెప్పండి వేణుగోపాల్ గారు. పోలీసులకి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇస్తాడా వీళ్ళు జైల్లో పెట్టమని చెప్పి? కోర్టులు చెప్తాయా? కృష్ణాంజలి గారు, చంద్రబాబు నాయుడు చెప్తాడా? కోర్టులు చెప్తాయా జైల్లో పెట్టని వీళ్ళు బెయిల్ ఇద్దని చంద్రబాబు నాయుడు చెప్తారా? మీ జనసేన పార్టీ మీరు ఎలా ఉండదు తగలబెట్టబట్టే ఇప్పుడు జనసేన పార్టీ అలా ఉంది. ఎవరు ఆదేశాలు ఇస్తారు చంద్రబాబు నాయుడు కాకుండా? ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఏం చెప్పినా కరెక్ట్ అనుకుంటే కరెక్ట్ కాదు. విశ్లేషకులు మేము ఏం చెప్పినా కరెక్ట్ అనుకునేస్తే దాన్నే ఆమోదించావాలంటే ప్రభుత్వాలు నిలబడవు. వ్యతిరేకత వస్తుంది, ప్రజలు ఎదురు తిరుగుతారు. కరెక్ట్ కాదు. మీరు చెప్పదలుచుకుని చివరికి చెప్పండి. ఆగండి వేణుగోపాల్ గారు, ఆయన కృష్ణాంజలి గారు మొత్తం చెప్పండి. కృష్ణాంజలి గారు మీ అభిప్రాయాన్ని చివరిగా చెప్పండి సార్ ప్లీజ్. నా అభిప్రాయం ఒకటేనండి, చెప్పండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వము 164 సీట్లు 21 ఎంపీ సీట్లు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వము ప్రజల ధనాన్ని దోచుకున్నటువంటి వాళ్ళను కూడా జైలుకు పంపించేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానిదే. ఆ ప్రభుత్వం ఆ బాధ్యత నిర్వర్తించాలి. వీళ్ళు చెప్పిన ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు, కుంభకోణాలకు పాల్పడ్డారని అసెంబ్లీలో చెప్పారు, బయట చెప్పారు, అన్ని చోట్ల చెప్తున్నారు. కాబట్టి వాళ్ళని ప్రజాధనం తిన్నటువంటి వాళ్ళని జైల్లో పెట్టమని అడుగుతుంటే జైల్లో పెట్టడానికి మీకు తొందర ఏందని మీరు అడుగుతున్నారు. మేము వెళ్ళి అమిత్ షాని అడగలేదని చెప్తున్నారు. ఎందుకు అడగరని నేను అడుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున. అంతే తప్ప వీళ్ళు ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే వీళ్ళు పేటీఎంలని, ఈ పార్టీకి వ్యతిరేకంగా ఆడితే పేటీఎం తప్పు చేస్తే తప్పు సార్. అట్లాంటి మాటలు మేము ఎప్పుడు మాట్లాడడం, ఎవరు పేటీఎం అనే మాటలు మేము మాట్లాడడం. ఎస్ నాగేశ్వర్ గారు, ఎస్ కృష్ణాంజలి గారు, మీరు చెప్పిన మాట అర్థమైంది, మీరు చెప్పిన అభిప్రాయం అర్థమైంది. ఎస్ విజయశేఖర్ రెడ్డి గారు, కృష్ణాంజలి గారు చెప్పినట్టుగా ఎందుకు ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలైనా ఎవరిని అరెస్టు చేయలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి దాకా కాదు, మీరు ఎన్నో అభియోగాలు చేశారు, ఇంతవరకు ఎవరి మీద సరిగ్గా యాక్షన్ తీసుకోలేదని కృష్ణాంజలి గారు అంటున్నారు. రోజా గారి మీద అభిప్రాయం మీరు చెప్పారు, ఇంతవరకు అరెస్ట్ చేయలేకపోయారు. ఇక్కడేమో చట్టం పని దాన్ని చేసుకుపోతుంది, ఎవిడెన్స్ కావాలంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అది కావద్దా? మరి మీరే చెప్పాలి. ఎందుకు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? నా ప్రశ్నలు కావు, కృష్ణాంజలి గారు అడుగుతారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఫెయిల్ అయ్యారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నారు. సార్ దయచేసి అందరూ ప్రశాంతంగా వినండి. చెప్పండి. ఒకటి, ఇప్పుడు కృష్ణాంజలి గారు ఈ పొలిటికల్ విశ్లేషణ గురించి కావచ్చు, పొలిటికల్ అనలిస్ట్ గురించి కావచ్చు మాట్లాడారు. అంటే మేము కూటమికి సపోర్టింగ్ గా మాట్లాడి మమ్మల్ని వైసీపీ కూటమి పేటీఎంలని, లేదంటే వైసీపీకి సంబంధించి ఫేవర్ గా మాట్లాడే వైసీపీ పేటీఎంలని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆ మాటతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే పొలిటికల్ అనలిస్టులకి వారి అభిప్రాయం చెప్పడానికి పూర్తి స్వేచ్ఛ అవసరం, ఇక్కడ ఎవరు కాదనట్లేదండి. కానీ ఇలాంటి చాలా
రహస్యమైన విషయాలను, అంటే ఇది చాలా దూరం వెళ్తుందంటే ఈ రోజు అమిత్ షా గారు ఇలా అన్నారు, తెలుగుదేశం పార్టీ మనకు ఇన్స్టెంట్ ఫ్రెండ్, అట్లాగే వైసీపీ లాంగ్ టర్మ్ ఫ్రెండ్, ఇవన్నీ కూడా చాలా చాలా సుదూరమైన ఎఫెక్ట్ ఉన్న మాటలు ఇవి. అంటే పార్టీ భవితవ్యాలను, రెండు పార్టీల మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాల మీద ప్రభావం చూపే మాటలు ఇవన్నీ. ఇక్కడెక్కడ కూడా మేము ప్రొఫెసర్ నాగేశ్వర గారిని తప్పు పెట్టలేదండి, కానీ ఆయన మాటల వల్ల తెలుగుదేశం పార్టీకి ఎంత ఇబ్బంది నేను ఓపెన్ గా చెప్తున్నా ఈ డిబేట్ లో. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఏ ఇబ్బంది రాదు. పవన్ కళ్యాణ్ గారిని అనలేదండి అంటాడు, అడిగి అయిపోయింది. కానీ అమిత్ షా గారిని అన్నారని ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి ఒక బాధ్యత కలిగిన వ్యక్తి, ఒక ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి, ఈరోజు హెడ్ ఆఫ్ జర్నలిజం ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసే వ్యక్తి, నల్సార్ కావచ్చు, రకరకాల బిట్స్ పిలానీ కావచ్చు, రకరకాల యూనివర్సిటీల్లో విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉన్న వ్యక్తి, బాధ్యత సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదేమోనని మా భావన. దీన్ని ఖచ్చితంగా ఖండిస్తాం. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా ఎఫెక్ట్, అంటే ఎక్కువ ఎఫెక్ట్ ప్రజల మీద కావచ్చు, పార్టీల మీద కావచ్చు చూపుతాయి. ఈ మాట వరకు కనీసం కృష్ణాంజలి గారు మనతో ఏకీభవించాలా. నేనేమంటున్నానంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మూడు కలిసి ఉన్నాయి కాబట్టి, భాగస్వామ్య పక్షాలు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారితో కావచ్చు, అట్లాగే అమిత్ షా గారితో కావచ్చు కలిసి మాట్లాడడం తప్పులేదు. ఇట్లా మేము జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలా, లేదంటే రోజా గారిని అరెస్ట్ చేయాలా, ఇదో ఈ మాదిరి అవినీతి ఆరోపణలు వచ్చాయి, ఈ మాదిరిగా మాకు ఆధారాలు దొరికాయి అని చెప్పడంలో తప్పులేదు. కానీ మీరు పర్మిషన్ ఇస్తేనే మేము అరెస్ట్ చేస్తామంటే మాత్రము అది కరెక్ట్ కాదనేది మా భావన. ఆ పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో ఉంటుందనేది కరెక్ట్ కాదని మా భావన. రెండోది, నాగేశ్వర్ గారు ఇక్కడ ఒకటే నేను చెప్పదలుచుకున్నా, అంటే పవన్ కళ్యాణ్ గారి మీద, అంటే పవన్ కళ్యాణ్ గారి భుజాల మీద తుపాకీ పెట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి కలసాలనుకోవట్లేదని చంద్రబాబు నాయుడు గారు కలుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద, అట్లాగే ఆయన వ్యక్తిత్వం మీద, తెలుగుదేశం పార్టీ మీద బురదలుతున్నారు. మేము ఏ రోజు కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ముందడిగేసాం. బీజేపీతో జట్టు కట్టినా, లేదంటే రకరకాల సిపిఎంతో జట్టు కట్టినా, ఆ రోజున పరిస్థితుల ఆధారంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం 2018లో సార్ మేమెందుకు బీజేపీ దూరం అయ్యా? మాకు నరేంద్ర మోడీ గారికి మాకు ఏమైనా పర్సనల్ గలాటా ఉందా? మాకేమైనా మాకు పర్సనల్ డిఫరెన్స్ ఏమైనా ఉన్నాయా? రైట్, మీ అభిప్రాయం అర్థమైంది సార్, అర్థమైంది మీ అభిప్రాయం. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు రావట్లేదు, అభివృద్ధి జరగట్లేదు, కొత్త రాష్ట్రం, ఇబ్బందుల్లో ఉన్నాం, ఆర్థికంగా దెబ్బతిన్నాం, మనకు రావాల్సిన వనరులు రాలేవు, ఈ రకంగా మనకి ఇబ్బంది ఉంది కాబట్టి. మీ అభిప్రాయం అర్థమైంది. మోహన్ రెడ్డి గారు ఇస్తున్నా మీకే, మోహన్ రెడ్డి గారు మీకే ఇస్తున్నా, ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అమ్మేయాలనుకుంటున్నాడా? ఈ రాష్ట్రాన్ని అమ్మేయాలి కాబట్టి మొత్తం దోచుకొని ఎట్టపోతే నాకేందని చెప్పి విజయశేఖర్ రెడ్డి గారు, మీ అభిప్రాయం అర్థమైంది విజయశేఖర్ రెడ్డి గారు. సార్ నేను ఒకటే అడుగుతున్నా, సార్ నాకు టైం ఇవ్వండి, సమయం అయిపోయింది సార్. నేను ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నాడు, 25 ఎంపీ సీట్లు అడిగాడు, మరి 25 ఎంపీ సీట్లు వచ్చిన తర్వాత మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని మెడగవచ్చలా? ఇంత దోపిడీ చేస్తే ఎందుకు స్పెషల్ స్టేటస్ రానా? అంటే ఆయన ఎవరైనా ఇచ్చారా? ఆ రోజు ఇస్తామని చెప్పారా? మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు ఒక్క సెకండ్ ఆగండి. ఆ రోజు 25 సీట్లు ఇస్తే నేను స్పెషల్ స్టేటస్ చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి చిన్న డిస్క్లైమర్ ఇవ్వలేదే. అంటే పూర్తి మెజారిటీ బీజేపీకి వస్తే నేనేం చేయలేను, నాదేం కాదప్పుడు రైట్. విజయశేఖర్ రెడ్డి గారు మీ అభిప్రాయం అర్థమైంది. సమయం అయిపోయింది. విజయశేఖర్ రెడ్డి గారు ఆగండి ప్లీజ్, సమయం అర్థం చేసుకోండి అనేది భావించొద్దు. ఎస్ సార్, మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు రాష్ట్ర శ్రేయస్ కోసం కష్టపడినా, కమ్యూనిస్టులతో పోయినాం, తెలుగుదేశంతో బీజేపీ వచ్చినామా, కాంగ్రెస్ లో తెలంగాణలో పొత్తు పెట్టుకున్నాం, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ పెట్టామని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఊరికే కాకిమ్మ కథలు చెప్పడం కాదు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా పెట్టినటువంటి పార్టీ. అలాంటి పార్టీ చేసిపోయి కాంగ్రెస్ వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు. జీవితం